మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ యొక్క మే నెల మొదటి రోజు వాగ్దాన కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సజీవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయినటువంటి దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాలలో మహిమ కలిగినటువంటి దేవుడు తన ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. పోయిన నెల మనం ఇలాగనే కూడుకొని కొన్ని విషయాలు నేర్చుకున్నాం. పోయిన నెల దేవుని వాగ్దానం ఏమిటి? మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను కలగజేసేదను. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను మీకు కలగజేసేదను అని మాట్లాడాము. నిజంగా అటువంటి పరిస్థితులలో నుండి దేవుడు విడిపించి మనకు ఒక గొప్ప కార్యాన్ని జరిగించాడు. అవునా కాదా? అవునా కాదా? గత దినాల్లో అయితే జీతాలు లేవు. గడిచిన నెల, ఈ నెల అద్భుతమైనటువంటి రీతిగా దేవుడు ఉన్నతమైనటువంటి సహాయాన్ని దయచేసి మనలను స్థిరపరిచి బలపరిచి నడిపించాడు. అవమానాన్ని తొలగించి రెట్టింపు ఘనతనిచ్చి దేవుడు మనలను నిలబెట్టుకున్నాడా లేదా? నిలబెట్టుకున్నాడు. అంతటి ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించిన మహోపకారి అయినటువంటి దేవునికే మహిమ కలుగునుగాక. అప్పులను బట్టి అవమానాలు, పిల్లలను బట్టి అవమానాలు, పరిస్థితులను బట్టి అవమానాలు, ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడి నుండి వచ్చిందో, ఏ వైపు నుండి వచ్చిందో తెలియదు, కానీ ప్రతి అవమానమునకు రెట్టింపు ఘనతనిచ్చి దేవుడు మనల్ని బలపరుచుకున్నాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. ఈ నెల కూడా ఒక చిన్న వాగ్దానాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము. దేవుడు ప్రేరేపించిన, పరిచర్యకు అనుగ్రహించిన, అంటే రెట్టింపునకు, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత పోయిన నెలతోనే అయిపోదు కాదది. అది నీ జీవితాంతం, నా జీవితాంతం, మన జీవితాంతం, మనము బ్రతికి ఉన్న దినములన్నీ ఆ వాగ్దానాన్ని పట్టుకొని మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మనలను ఘనపరుస్తూ ఉంటాడు. అయ్యా, నా నిందను, అవమానాన్ని నువ్వు రెట్టింపు ఘనతగా మార్చే దేవుడవయ్యా అని మనం ప్రార్థన చేసుకోవాలి, వాగ్దానాన్ని చేతబట్టుకొని. ఇప్పుడు కూడా ఒక చిన్న మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ నెల దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏమిటంటే, నీ దుఃఖ దినములు సమాప్తములగును. మరలా చెప్తాను, ఎంత ఓపిక ఉందో చూస్తాను. మీరు ఆమె ఏం చెప్తారో, హల్లెలూయా చెప్తారో, లేదంటే పాయసం తాగినోడు ఆయాసపడ్డట్టుగా నీరసంగా ఉంటారో చూద్దాం. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్. నీ దుఃఖము, నీ వేదన, నీ బాధ, నీ కలవరం, ఒక్క మాటలో చెప్పాలి అంటే నీకు కలిగినటువంటి దుఃఖము, నీ దుఃఖానికి కారణం, నీకు వచ్చినటువంటి దుఃఖము దేని ద్వారా వచ్చిందో ఏమిటండి? పలాని విషయాన్ని బట్టి నాకు దుఃఖం వచ్చిందండి, పలాని సమస్యను బట్టి నేను దుఃఖపడుతున్నానండి, పలాని బాధను బట్టి నేను దుఃఖపడుతున్నానండి, పలాని స్థితిని బట్టి నేను దుఃఖపడుతున్నానండి అని ఒకవేళ నువ్వు వేదన చేత, దుఃఖము చేత, కన్నీళ్ళ చేత, బాధ చేత, అవసరము చేత, అక్కర్ల చేత కృంగిపోయి ఎటూ తోచక అరకత్తెరలో పోకచెక్కలాగా ఇరుక్కొని నా దేవుని సన్నిధికి వచ్చావేమో నాకు తెలియదు, కానీ వెళ్ళేటప్పుడు నా దేవుడు నీ పట్ల చేయబోయే అద్భుతమైన కార్యం ఏమిటంటే, నీ దుఃఖ దినములను ఇక్కడ సమాప్తి చేయబోతున్నాడు. మన భాషలో చెప్పాలంటే సమాధి చేయబోతూ ఉన్నాడు. ఆ దుఃఖ దినములు నీకు ఉండకుండా సమాప్తము చేసి సంతోషముతో, ఆనందముతో దేవుడు నిన్ను నడిపించునుగాక. గంతులు వేస్తున్న ముందుకు కొనసాగించబడుదుగాక. దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలు నీ పట్ల దేవుడు జరిగించి సంతోషము చేత దేవుడు నింపునుగాక, నింపునుగాక, నింపునుగాక. నీ దుఃఖ దినములు క్లోజ్, ఇక లేవు. చదవండి మీరు ఆ మాటను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వాక్యము చివరి మాటలో రాసి ఉంటుంది. నీ దుఃఖ దినములు
సమాప్తములగును. అందరూ చెప్పండి ఒకసారి, 2 చేతులు పైకెత్తి చెప్పండి. మీ పక్కన ఉన్న వాళ్ళతో చెప్పండి. చూపండి, చేయి చూపించండి, ఇటు చూపించండి. షేక్ హ్యాండ్ కాదు, చూపించి చెప్పి, నీ దుఃఖ దినములు ఇట్లా, నీ దుఃఖ దినములు సమాప్తములు అవుతాయి. నీ దుఃఖ దినాలన్నీ సమాప్తములగునుగాక. ఆమేన్. నీ దుఃఖ దినములన్నీ సమాప్తములగునుగాక. దేవుని బిడ్డలారా, దుఃఖానికి ఏదో ఒక కారణం ఉంటుంది, అవునా కాదా? మాట్లాడాలి, మీరేం మాట్లాడట్లేదు. దుఃఖానికి కారణం ఉంటుందా లేదా? ఉంటుందా లేదండి? మీకు ఇంకొక మాటని చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. పాపం పెళ్ళి ధూమ్ధామగా చేశారు. పెళ్ళి ఎట్లా చేశారంటే ధూమ్ధామగా, మామూలుగా చేయట్లేదు, అంత గ్రాండ్గా పెళ్ళి చేశారు. పెళ్ళి చేసిన తర్వాత ఇక పెళ్లి కూతురు ఇంటి దగ్గర నుండి అప్పగింతలు ఉంటాయి కదా, చూడాలి మీరు, అప్పగింతలు ఉంటాయి కదండి. అప్పగింతల రోజున అమ్మాయిని ఇక అన్నీ సారె గీరె సీరె అన్నీ పెట్టి పంపిస్తూ ఉన్నారు. ఇక ఆ పెళ్లి కూతురు వీళ్ళు, పెళ్లి కొడుకు ఏమో కాస్త సంతోషం కదా, కట్నం వచ్చింది, సరుకు వస్తుంది, సామాగ్రి వస్తుంది, ఒక మనిషి కూడా వస్తుంది. ఏమిటంటే ఇక ఆడి సంతోషం ఆడితే, ఇక పెళ్లి కూతురు ఇంటి వాళ్ళు తెగ ఏడిచేస్తున్నారు, మామూలుగా ఏడవట్లేదు. ఇక ఇంట్లో నుండి ఆ బయటికి రోడ్డు మీద ఉన్న కారు దగ్గరికి ఓయేమో 4 అడుగులు వేస్తే వస్తుంది రోడ్డు. పాపం అరగంట సేపు ఏడుస్తూ మామూలు దుఃఖం కాదు వాళ్ళ దుఃఖం. పాపం చూసిన వాళ్ళ గుండె అంతా నీరైపోతుంది. పాపం దుఃఖంతో బాధపడుతూ ఉంటే ఈ లోపల ఒకడు ఆగండి అన్నాడు. ఏంటర్ బాబు, కారుకి ఇచ్చినప్పుడు అభిషేకనంగా ఆగండి అన్నావు ఏంటి అంటే, ఏం లేదండి మీరు ఏడిచిందంట, కెమెరా తీసాను కానీ ఆ కెమెరాలో బ్యాటరీ పెట్టడం మర్చిపోయానండి అని చెప్పాడంటాడు. మరి అది మెమోరియల్గా అంటే గుర్తుగా చేసుకోవాలి కదా. ఓరే దుర్మార్గుడు, ఎంత పని చేసేవారా, మరలా పదు ఇంటి దగ్గర నుండి. అర్థమైందండి? వాళ్ళ దుఃఖాలు అటువంటివి. నేను ఎందుకు ఈ మాటని చెప్తున్నానంటే, ప్రతి దుఃఖానికి ఒక కారణం ఉంటుంది. కారణము లేకుండా కళ్ళల్లో నుండి నీరు రాదు, గుచ్చుకోకుండా నొప్పి రాదు. ఏమిటండి? హృదయము వేదన పడకుండా మనస్సు నలిగిపోదు. దుఃఖానికి, ఏడుపుకి, బాధకి ఏదో ఒక కారణం ఉంటుంది. ఒకటి మాత్రం వాస్తవం, ఏది ఏమైనా, ఏది ఎలా జరిగినా, ఏది ఏ విధంగా సాగినా దుఃఖము వస్తుంది. ఆ వచ్చిన ఆ దుఃఖమును కొందరికైతే ఒక రోజు ఉంటుంది, ఒక పూట ఉంటుంది. ఏమిటండి? కొన్ని క్షణాలు ఉంటుంది. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి. అయితే దుఃఖ దినములు అని రాసింది అంటే ఎన్ని రోజుల నుండి ఆ దుఃఖ దినములను అనుభవిస్తూ ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్ని దినములు ఆ దుఃఖ దినాలను, ఎన్ని దినముల నుండి ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ, ఆ దుఃఖాన్ని ఓర్చుకుంటూ, ఆ దుఃఖము ద్వారా మనసు నొచ్చుకొని, మనస్సు విరిగి, బాధపడి, నిందొచ్చి, అవమానం వచ్చి వేదన పడుతున్నావో ఒక్కసారి ఆలోచన చేయండి. నువ్వు పుట్టిన నాటి నుండి, లేకపోతే దుఃఖ దినము నీ జీవితంలో ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు ఆ దుఃఖము ఏ కారణమును బట్టి దుఃఖము నిన్ను పట్టుకొని ఉన్నదో, గడిచిన దినాలలో ఎన్ని దినాలు నువ్వు దుఃఖముతో, ఒక్క మాటలో చెప్పాలంటే మంచం మీద మనశ్శాంతిగా ప్రశాంతంగా నిద్రపోయిన రోజుల కంటే ఆలోచిస్తూ నా కర్మ అని వేదన పడిన దినాలే ఎక్కువ కనబడుతూ ఉండగా, ఏమి చేసినా ప్రయోజనము లేక నిష్ప్రయోజనమైన పాత్రగా ఒకవేళ నిలిచి ఆ విషయంలో నీకు దుఃఖము కలిగి ఉండగా, నలుగురిలో తలెత్తుకోలేక, చేస్తున్నది కలిసి రాక, ఒకవేళ ఆ సమస్య నీకు దుఃఖముగా మారి నీ యొక్క బ్రతుకును వేధిస్తూ ఉండగా, దుఃఖ దినముల చేత ఇరుక్కొని ఎటూ తోచక, ముందుకు వెళ్ళలేక, వెనక్కి రాలేక అల్లాడిపోతున్నావేమో, ఈ రాత్రి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక. నీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక. 2 చేతుల పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. నీ దుఃఖ దినములు ఏమవ్వాలి? సమాప్తములు అవ్వాలి. ఒక్క మాటను
నేను మీకు దేవుని యొక్క వాక్యంలో చదివిస్తాను. దేవుని బిడ్డలారా, మీరు చదవండి. యెషయా గ్రంథం, ఇదే యెషయా గ్రంథం 35వ అధ్యాయము. యెషయా గ్రంథము 35వ అధ్యాయము. ఈ 35వ అధ్యాయంలో 10వ మాట చివరి లైన్ మనము చదివితే, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దుఃఖము నిట్టూర్పు ఎంత స్పీడ్గా వచ్చి ఒక పక్షి వ్రాలినట్టుగా నీ మీద వ్రాలిందో, దుఃఖము నిట్టూర్పు ఎంత వేగంగా వచ్చి నీ మీద వ్రాలి నిన్ను కలవరపరుస్తుందో, నిన్ను ఇబ్బంది పరుస్తుందో, నిన్ను వేదనకు గురి చేస్తుందో, దేవుని బిడ్డలారా, వాక్యపు లేఖనము సెలవిస్తూ ఉంది. నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయే రోజు దేవుడు ఈరోజు ప్రారంభించాడు. నీ మీద దుఃఖం ఉండదు, నీ మీద నిట్టూర్పు ఉండదు. నువ్వు చూసుకొనగా అది ఎగిరిపోయి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి చెప్పాలి చెప్పాలి. దుఃఖము నిట్టూర్పు ఏమవుతుందట? కొంచెం గట్టిగా చెప్పాలి. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది, ఎగిరిపోతుంది. ఇంకొక మాటను చదవండి, ఇదే మాట, అది కూడా యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వాక్యము చివరి లైన్ చదవండి. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. రెండు విషయాలు గమనించాలి మీరు ఇక్కడ. ఎగిరిపోవును, తొలగిపోవును. కాస్త మీరు ఒకసారి తలలు పైకెత్తితే నేను మీకు చెప్తాను. ఎగిరిపోవును అని అంటే నీ మీద భారంగా ఉండాలి, నీ మీదకి వచ్చి ఉండాలి. ఇటు చూడమని చెప్పాను నేను. నీ మీదకి వచ్చి ఉండాలి, నీ మీదకి వచ్చి ఉండాలి అంటే నీకు భారంగా ఉండాలి. ఏ విషయాన్ని బట్టి, ఏ భారాన్ని బట్టి, ఏ సమస్యను బట్టి, ఏ స్థితిని బట్టి నీ మీదికి దుఃఖము నిట్టూర్పు బాధగా వచ్చి భారముగా నిలిచి నిన్ను వేధిస్తూ ఉన్నాయో, ఆ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతాయి. ఓకే. రెండవది, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోతాయి. తొలగిపోతాయి అని అంటే నీకు అది ఆటంకంగా ఉంది. ఇంతవరకు నీ ప్రయత్నాలు విఫలమైపోతూ, నువ్వు ఏదో కార్యము తలపెట్టినప్పుడు అది భంగపరచబడుతూ ముందుకు వెళ్ళాలి అని అంటే ఆటంకంగా, ఎందుకంటే అది అడ్డుగా నిలబడింది, నిన్ను ముందుకు వెళ్ళనివ్వట్లేదు. నువ్వు ఒక ఆశీర్వాదాన్ని, ఒక దీవెనను ఒక మాటలో చెప్పుకోవాలంటే సంపాదించుకోవాలి అన్నటువంటి ఆలోచనతో నువ్వు ముందుకు వెళదాము అనుకున్నా అది ఏం చేస్తుంది అంటే నిన్ను ఆపివేస్తుంది. అయితే ఇప్పుడు వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దుఃఖమును నిట్టూర్పును నీకు అడ్డుగా లేకుండా తొలగిపోయేటట్లుగా దేవుడు కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభువును సమాధిలో పెట్టినప్పుడు ఆ శుక్రవారం అయిపోయిన తర్వాత శనివారం తెల్లవారుజామున మరియలు, ఏమిటండి, స్త్రీలు ఆయన శరీరానికి సుగంధ పరిమళ ద్రవ్యములు పూయడానికి వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళు బాగానే వెళ్తున్నారు తీసుకొని. వాళ్ళ హృదయంలో ఒక ఆలోచన, రాయిని ఎవరు పొరలిస్తారు? రాయిని ఎవరు పొరలిస్తారు? దేవుని బిడ్డలారా, వాళ్ళు అనుకున్నది, మేము యేసు దేహమునకు పరిమళ సుగంధ ద్రవ్యములను పూయాలి అన్నటువంటి ఆలోచనతో వాళ్ళు వెళుతూ ఉన్నారు. వాళ్ళ మనస్సులో ఒక ఆలోచన, ఈ రాయిని ఎవరు దొర్లిస్తారు, ఈ ఆటంకాన్ని ఎవరు దొర్లిస్తారు అని అనుకుంటూ వెళ్ళారు. వాళ్ళు సమాధికి దగ్గరికి వెళ్ళకముందే ఆ రాయి దొర్లించబడి ఉన్నది. అలాగనే నీ జీవితంలో నీ దుఃఖ దినములో అది బరువై భారమై నీ మీద ఉండగా ఎగిరిపోయేటట్లుగా దేవుడు కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. నువ్వు వెళుతున్న మార్గంలో, ప్రయత్నంలో, నడుస్తున్నటువంటి ప్రతి విషయంలో నీకు ఆటంకంగా ఉన్నటువంటి ఆ దుఃఖమును నిట్టూర్పును తొలగిపోయేటట్లుగా దేవుడు కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. నీ దుఃఖమును నిట్టూర్పును ఏమైపోతాయండి? తొలగిపోతాయి, ఎగిరిపోతాయి. నీ దుఃఖ దినములు నా దేవుడు సమాప్తములు చేసి ఉన్నాడు. అందుకు చప్పట్లు కొడుతూ సంతోషంగా సర్వోన్నతుడైనటువంటి దేవునికి మహిమ కలుగునట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీ దుఃఖ దినములన్నీ సమాప్తములగునుగాక.
అసలు బైబిల్ గ్రంథంలో నుండి ఈ దుఃఖము రావడానికి కారణమేమిటి? ఒక 2 లేదా 3 మాటలు, ఎందుకంటే ఇది వాగ్దాన కూడిక కనుక ఒక 2-3 మాటలు చాలా తక్కువగా క్లుప్తంగానే నేను మీకు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. ఎందుకు దుఃఖం వచ్చింది? దేనిని బట్టి దుఃఖం వచ్చింది? దుఃఖం రావడానికి కారణం ఏమిటి? వచ్చిన దుఃఖాన్ని దేవుడు ఎలా సమాప్తి చేశాడు, ఎలా సమాప్తి చేయగలిగాడు? మీకు తెలిసిన వాక్యాలే, కాకపోతే మరలా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి నిర్గమకాండము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వాక్యం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఎందుకు వచ్చింది దుఃఖము? ఎక్కడుండి వచ్చింది దుఃఖము? వాళ్ళకు దుఃఖము రావడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఇక్కడే ఒక చక్కటి మాట వ్రాయబడి ఉంది. ఏమిటంటే, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి. చూడండి, 2వ అధ్యాయము 23వ వాక్యాన్ని కూడా మీరు చదివితే, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర. ఇప్పుడు వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే, జాగ్రత్తగా గుర్తుపడితే, ఎందుకు వచ్చింది వాళ్ళకు దుఃఖము? ఎందుకు వచ్చింది వాళ్ళకు దుఃఖము? దుఃఖము రావడానికి గల కారణం ఏమిటి అని మనం ఇక్కడ వాక్యాన్ని చదువుతున్నామంటే, వాళ్ళు పని చేస్తున్నారు. వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి పనిని బట్టి వాళ్లకు దుఃఖం వచ్చింది, వాళ్ళకు దుఃఖం కలిగింది. దేవుని మాటను వాళ్ళకిస్తున్న దేవుని బిడ్డలారా, మీకు కూడా అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఇది ఎట్లాగా పాస్టర్ గారు అంటే మీకు చెప్తాను. మీరు జీవన మనుగడను కొనసాగించడానికి, జీవనోపాధిని ముందుకు తీసుకెళ్ళడానికి ఆటో, బస్సో, ఏ ఉద్యోగమో ఏదో చేస్తూ ఉన్నప్పుడు మీకు రోజుకి 500 జీతం అని అన్నారు అనుకోండి, బాగానే ఉంటుంది. 500 కాకుండా ఆ జీతానికి ఏమిటండి, ఆ కూలి 500 కాకుండా 200 వేస్తే డ్వాక్రా ఏం కట్టుకోవాలి? బియ్యం ఏం తెచ్చుకోవాలి? సరుకులు ఏం తెచ్చుకోవాలి? ఏం తినాలి? 15,000 రూపాయలు రావాల్సినటువంటి జీతము 6,000కే పరిమితి అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఎట్లా ఉంటుంది? ఏం మాట్లాడట్లేదు. ఎట్లా ఉంటుంది కదా? పరిస్థితులు ఎట్లాంటివి? రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో రాత్రి పగలు ఎంత కష్టపడుతూ ఉన్నా బూడిదలో పోసినటువంటి పన్నీరులాగా ప్రతిఫలం లేకుండా ఉంటే ఎట్లాగుంటుంది? నీకేంటయ్యా స్వామి, అమ్మా, అయ్యా నీకేంటి, రోజు పనికి వెళ్తున్నావు, చేస్తున్నావు అరే అసలు విషయం తెలియదు కదా. మనమేదో రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళిపోయి పనికి వెళ్తున్నాం తప్ప ఆ వెళుతూ ఉన్నటువంటి పని దగ్గర మనకు ప్రతిఫలం లేదు. ఏదో చేస్తున్నాం, బండి వేసుకొని వెళ్తున్నాం, 200 వస్తుంది, వెళ్ళి రావడానికి పెట్రోల్ 50 రూపాయలు అయిపోతుంది. అవునా కదా? 150 రూపాయలు చేతికి వస్తుంది. ఇంటికి వచ్చి ఏం తినాలి? ఏం చేసుకోవాలి? ఎలా సాగాలి మనుగడ? ఈ మధ్య ఏదో ఒక ఫంక్షన్ తగిలిందనుకో, పరిస్థితి ఏంటి? ఏదో ఒక మీటింగ్ తగిలిందనుకో, పరిస్థితి ఏంటి? ఇటువంటివన్నీ
దేవుని బిడ్డలారా గమనించండి, వీళ్ళకు దుఃఖము ఎలా వచ్చిందంటే కష్టపడుతున్నారు. కష్టపడడం కాదండి, వెట్టి చాకిరీ చేస్తున్నారు. అంటే చెయ్యకూడని, అంటే తప్పుగా కాదు చెయ్యకూడని వెట్టి పనులు రోజుకి 24 గంటలు. అయితే మామూలుగా సాధారణంగా 8 గంటల డ్యూటీ ఉంటుంది, వీళ్ళకు 16 గంటల పని జరిగేటట్లుగా చూస్తున్నారు. పొద్దున్న 6 గంటల నుండి సాయంత్రం 7 దాకా అనుకోండి, 13 గంటల పని అనుకోండి, 16 పక్కన పెట్టండి. లెగడానికి లేదు, కూర్చోవడానికి లేదు, ప్రయాసపడుతున్నారు. శరీరానికి, ప్రాణానికి విశ్రాంతి కూడా లేదు, బాధ పెడుతూ ఉన్నారు. పనులు భారమైపోయాయి, ప్రతిఫలం ఏమీ కనబడట్లేదు, వెట్టి పనులు. ఇప్పుడు విదేశాలకు వెళ్ళిన దుబాయ్, ఖత్తర్, కువైట్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఏడుస్తూ బాధపడుతూ, ఏమిటండి మొన్న ఈ రంజాన్ సీజన్లో అయితే కొంతమంది ఏమంటున్నారో తెలుసా? మన ఊరి టయానికండి పాస్టర్ గారు 7 గంటలకు పడుకుంటున్నామండి, మరలా 10 గంటలకు లేచి మళ్ళీ డ్యూటీకి జాయిన్ అయిపోతున్నాం, రోజు 3 గంటలే పడుకుంటున్నామండి ఆ టైంలో. అంటే ఎంత వెట్టి పని అండి. కనీసం 5 గంటలన్నా మనిషి నిద్రపోవాలి కదా. సాధారణంగా 8 గంటలు 9 గంటలు నిద్రపోవాలి ఆరోగ్యకరంగా ఉండాలంటే. 3 గంటల నిద్ర నిలబడుకొనే ఆ వంట చేసి ఈ వంట చేసి అది తుడిచి ఇది తుడిచి, అబ్బో వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి బాధ వేదన అంతా ఇంత కాదండి, వెట్టి పని, ఎక్కువ పని, ప్రయాసపడుతున్నాం. పలాంది కాంట్రాక్ట్ తీసుకున్నామండి, నాటేయడం కానీ, లేకుంటే ఆ చెరువు పట్టడం కానీ, లేకుంటే ఆ చెరువు తవ్వడం కానీ, ఏదో కాంట్రాక్ట్ తీసుకున్నామండి, వెళ్ళామండి. మేము చూసింది ఒకటి, అక్కడ ఉన్నది ఒకటి. ఏదో మనిషికి ఒక 1000 రూపాయలైనా వస్తుందని వెళ్తే 350 రూపాయలు వచ్చిందండి. పొద్దున్నుండి రాత్రి 7 గంటల వరకు కష్టపడితే ఎట్లా ఉంటుందండి? మాట్లాడట్లేదు మీరు, ఎట్లా ఉంటుంది? ఇంతసేపు కష్టపడి 1000 రూపాయలు వస్తుందని ఆశతో వెళితే 350 రూపాయలు వచ్చిందంటే ఎంత బాధగా ఉంటుందండి? దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఎందుకు ఈ మాటను చెప్తున్నానంటే, ఒకవేళ చేతి కష్టపు యొక్క ఫలితం అనుభవించలేక నువ్వు బాధపడుతూ ఉన్నట్లయితే, దేవుడు ఆ విషయాన్ని బట్టి నీకు దుఃఖము కలిగి ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోతూ ఉన్నట్లయితే, నీ దుఃఖములు దేవునికి తెలిసే ఉన్నాయి. అందుకే ఈ మే నెలలో నీ దుఃఖ దినములను దేవుడు సమాప్తి చేయబోతూ ఉన్నాడు. నీ దుఃఖ దినములను సమాప్తములయ్యేటట్లుగా దేవుడు ఒక గొప్ప కార్యాన్ని ప్రారంభించబోతూ ఉన్నాడు. ఆయన ప్రారంభించాడు, దానిని కొనసాగించుటకు దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు. నీ దుఃఖ దినములన్నీ నీ చేతుల కష్టార్జిత విషయంలో, నీ చేతి పని విషయంలో నీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక. చదవండి మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 128వ కీర్తన 2వ చరణాన్ని మీరు చదువుతారు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించెదవు. 2 చేతులు పైకెత్తి 3 సార్లు ఆమేన్ చెప్పండి బిగ్గరగా. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. అంటే దాని అర్థం ఏమిటి? దాని అర్థం ఏమిటి? నువ్వు కష్టపడుతున్నావు, కష్టపడిన దానికి ప్రతిఫలం రావట్లే, నువ్వు అనుభవించలేకపోతున్నావు. డాక్టర్లకు నీ కష్టార్జితం, నీ కష్టార్జితం, వడ్డీ వ్యాపారానికి నీ కష్టార్జితం ఏమిటండి? కమిషన్ వ్యాపారస్తులు, దళారులు, మధ్యవర్తుల ద్వారా నువ్వు మోసపోతూ, ఇదిగో పలాంది చేస్తే రేపు రాబోతున్న దినాలలో బాగుంటుందంటే పైసా కూడబెట్టుకుని ఉండగానే, అదిగో వచ్చింది నాకు 1 లక్ష, ఏదన్నా నేను ఇల్లు కట్టుకుంటాను, లేకుంటే అది చేసుకుంటాను, అది కొంటాను అనుకునే లోపల వాడు దివాలా తీసి వెళ్ళిపోతుంటే కష్టార్జితం అంతా ఏమైపోతుంది? కష్టార్జితం అంతా మాట్లాడరు ఏంటండి? అనుభవించట్లే.
అనుభవించట్లే, కష్టార్జితాన్ని అనుభవించట్లే. కొందరు ఉండి అనుభవించరు దేవుని బిడ్డలారా, కొందరు కష్టపడి దేవుని బిడ్డ ఈరోజు ఎందుకో దేవుడు చెప్తూ ఉన్నాడు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించుదువుగాక, నీవే అనుభవించుదువుగాక, పరాయి వాళ్ళు కనుదృష్టి దాని మీద నుండి తొలగిపోవునుగాక, వేరే వాడి చూపు దాని నుండి త్రిప్పబడునుగాక. నీ కష్టార్జితం మీద వేరే వాడి కనుసూపు పడింది అనుకో, ఆడి కంట్లో కారం పడునుగాక. ఆమె ఏం చెప్పరు అంటే, ఆడు చూస్తేనే మీకు మంచిది, ఆడు చూస్తేనే మీకు సంతోషం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. ఇంకొక మాటను కూడా మీరు చదువులారా వాక్యాన్ని, ఆదికాండం 31వ అధ్యాయము, ఆదికాండము 31వ అధ్యాయము. ఈ 31వ అధ్యాయంలో 42వ వాక్యాన్ని మనము చదివినప్పుడు, నా తండ్రి దేవుడును అబ్రహాము దేవుడును ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూసి పోయిన రాత్రి నిన్ను గద్దించునని లాబానుతో చెప్పెను. కాస్త తలలు పైకెత్తండి. పిల్లనిచ్చిన మామే ఒకరిని కాదు, 2 పిల్లల్ని ఇచ్చాడు. ఒక పిల్లని కాదు, 2 పిల్లల్ని ఇచ్చాడు. మామే మంచోడు అనుకుంటేనే కదండి మాయ చేసేది. మామే వెళ్ళినప్పుడు ఎలాగున్నాడంటే, అమ్మో నా 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 రక్తంలో రక్తము, నా మాంసంలో మాంసం అన్నాడు యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళినప్పుడు. అబ్బే నీకు పని చేయాల్సిందా, కర్మేం పట్టింది అల్లుడు, నువ్వు కూర్చొని అబ్బే లేదు, ఏదో ఒక పని చేయాలి. మంచోడే అనుకున్నాడు. ఏం చేశాడో తెలుసండి, కష్టార్జితాన్ని అంతా దొంగిలిస్తూ ఉన్నాడు, కష్టార్జితాన్ని అంతా లాక్కుంటూ ఉన్నాడు, కష్టార్జితాన్ని అంతా తీసుకుంటూ ఉన్నాడు, కష్టార్జితాన్ని అంతా ఏమిటండి లాగేసుకుని మింగేస్తున్నాడు. ఏ బాబా మామ నాకేం ప్రతిఫలం ఏంటంటే, ఏం ప్రతిఫలం రాబా, ఏం లేదు సరిపోయింది పోని చెప్తున్నాడు. ఎట్లాగా చూడండి, మీరు అదే వాక్యంలో చదువుతారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 38వ వాక్యాన్ని చదువుదాం. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద నుంటిని, నీ గొర్రెలనైనను మేకలనైనను ఈడ్చుకొని పోలేదు, నీ మంద పొట్టేండ్లను నేను తినలేదు, దుష్టమృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టమును నేనే పెట్టుకొంటిని. పగటి యందు దొంగిలింపబడిన దాని అందేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దాని అందేమి నా యొద్ద పుచ్చుకొంటివి. నేను ఇలాగుంటిని, పగళ్ళు ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని, నిద్ర నా కన్నులకు దూరమాయెను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. ఎన్ని సంవత్సరాలు? 20 ఏండ్లు. ఎలాగున్నాడు? నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లు, నీ మంద నిమిత్తము 6 ఏండ్లు నీ యొద్ద కొలువ చేసి తిని, అయినను నీవు నా జీతమును 10 సార్లు మార్చావు, 10 సార్లు మోసం చేసావు. నేను అనుభవించకుండా, నేను పొందుకోకుండా, నా కష్టార్జితాన్ని నేను అనుభవించకుండా నువ్వు మార్చావు, తారుమారు చేశావు. ఏం చేసావు చెప్పాలంటే? ఏం చేసావు? తారుమారు చేసావు. తారుమారు చేసి ఏమిటండి, మొత్తానికి నన్ను ఒట్టి చేతులతో పంపేయాలనుకున్నావు. అప్పుడు మనం ఒక ఒడంబడిక చేసుకున్నాం, గొర్రెలను వేరు చేసుకున్నాం, 3 దినాలంత ప్రయాణం దూరం పెట్టుకున్నాం. మచ్చలు సారలు కలిగినవి నాకు, ప్లెయిన్గా ఉన్నవన్నీ నీకు. నేను తీసుకున్న గొర్రెలేంటి? ప్లెయిన్గా ఉన్నవి. అయితే దేవుడు నన్ను ఆశీర్వదించి శ్రేష్టమైన గొర్రెలన్నిటినీ నాకు ఇచ్చాడు. దానిలను కూడా నువ్వు మృంగడానికి ఆల్రెడీ 20 సంవత్సరాలు 10 సార్లు నా జీతాన్ని మింగేశావు, నా చేతుల కష్టార్జితాన్ని తిన్నావు.
నా చేతుల కష్టార్జితాన్ని నేను అనుభవించకుండా నువ్వు అనుభవించావు. మరలా ఇది కూడా దొంగిలించడానికి నువ్వు వచ్చావు. ఇప్పుడు నాన్న అల్లుడా నాకు చెప్తే నిన్ను బ్యాండ్ మేళంతో ఏమిటండి, సన్నాయితో ఏమిటండి, మ్యూజిక్తో నిన్ను పంపించేవాడిని కదా అని మాట్లాడుతూ ఉన్నావు. నువ్వెందుకు వచ్చావు? నా ఆస్తిని మరలా దొంగిలించడానికి రాలేదా నువ్వు? అయితే నిన్న రాత్రి దేవుడు నిన్ను దర్శించకపోతే ఈరోజు నేను చచ్చేవాడిని కదా. 20 సంవత్సరాల ఆస్తిని, 20 సంవత్సరాల చేతుల కష్టార్జితాన్ని దొంగిలించినా ఇంకా తృప్తి లేదు ఆడికి. మరలా తీసుకొని వెళ్ళడానికి వెంబడిపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున నీ మనుగడలో, నీ జీవితంలో ఒకసారి వెనక్కెళ్ళండి ఒకసారి. నువ్వు పడిన ప్రయాస, నువ్వు కష్టపడిన కష్టం, అన్న దొంగిలించాడో, తమ్ముడు దొంగిలించాడో, లేకుంటే సోమరివై నీకు నీవే దొంగిలించావో. కొంతమందికి ఉంటుందండి, ఏమిటండి, ముళ్ళు తిరగకుండా, టైం తగ్గిపోకుండా, పూటకు తినడం పడుకోవడం తప్ప పనిచేసేది ఉండదు. అటువంటి వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. గత దినాలలో నువ్వు ఎక్కడ నష్టపోయావో, నీ చేతుల కష్టార్జితం ఎక్కడ నువ్వు చేజార్చుకున్నావో, ఎవరు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించారో వాళ్ళు కాదు ఇక మీదట అనుభవించేది, నీవే నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించబోతున్నావు. ఇక మీదట దాన్ని దొంగిలించడానికి ఎవడు వచ్చినా వానిని దేవుడు గద్దించబోతూ ఉన్నాడు. యాకోబు చేతుల కష్టార్జితాన్ని దొంగిలించడానికి వచ్చిన లాబానును గద్దించిన దేవుడే నీ చేతుల కష్టార్జితాన్ని దొంగిలించడానికి వచ్చిన వారిని గద్దించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి బిగ్గరగా హల్లెలూయా. నీ దుఃఖము దేవునికి తెలుసు. అందుకే నీ దుఃఖ దినాలను ఆయన సమాప్తము చేయబోతూ ఉన్నాడు. చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చేయలేదా? నీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక. ఆమేన్. రెండో విషయాన్ని చెప్తాను. మీకు అందరికీ తెలిసిన విషయాలే, కొత్తవేం చెప్పట్లేదు. అయితే మరలా ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం, మొదటి అధ్యాయము 10వ వాక్యం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చెను. ఎట్లా వచ్చిందండి? బహు దుఃఖ. ఎందుకు వచ్చింది ఈమెకు దుఃఖం? ఈమెకు దుఃఖం రావడానికి కారణం ఏమిటి? పిల్లలు లేక. మీరు అంటారని నాకు తెలుసు, అది వాస్తవమే. కాకపోతే ఇంకొక కారణం ఉంది, అది చదువుదాం. బైబిల్లో 6వ వాక్యాన్ని చదువుదామండి. చివరి 2 లైన్లు. ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. 8వ వాక్యములో నీకు మనోవిచారం ఎందుకు? పిల్లలు లేదు ఒక బాధ, అది వాస్తవమే. ఇంకొక బాధ ఏమిటి? కత్తెరకు 2 ఉంటాయి చూడండి. కత్తెర తెలుసా మీకు? కత్తికి కత్తెరకు చాలా తేడా ఉంటుంది. కత్తి అయితే ఒకటే పొడిచేయచ్చు. కత్తెర ఉంటుంది చూడండి, కత్తెరకు 2 ముక్కలు ఉంటాయి. ఒక ముక్క ఈమెకు సంతానం లేకుండా బాధ అయితే, ఇంకొక ముక్క ఏమిటి అని అంటే వాళ్ళ ఆయన 2వ పెళ్లి చేసుకున్నాడు. ఆమె వైరి ఏం చేస్తుంది అని అంటే, ఈమెను ఏం చేస్తుంది అని అంటే ఆమెను విసికించి ఆమె కోపం పుట్టిస్తుంది. మరి అది ఎలాంటి విసుగుదలో మనకు తెలియదు. విసిగించి కోపం పుట్టి, అంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను చూడండి, అరకత్తెరలో పోక చెక్క. కత్తెరకు 2 ఉంటాయి, 2 ముక్కలు ఉంటాయి, 2 ముక్కలు కలిసి ఉంటుంది, అదే కత్తెర. అది నొక్కితే, 2 కలిపి నొక్కితే అర్థమవుతుంది. 2 కలిపి నొక్కితే ఎలాగైతే పోక చెక్క ముక్కలు అయిపోద్దో, ఈమె జీవితంలో కూడా ఒకటి సంతానము లేని బాధ అయితే, మరొకటి ఈమె వైరి పెనిన్నా ఈమెకు కోపము పుట్టించి విసిగిస్తుంది. ఎంతైనా కష్టపడవచ్చు, ఏమండి? ఎంతైనా
కష్టపడవచ్చు, ఎంతైనా ప్రయాసపడవచ్చు, ఎంతైనా బాధపడవచ్చు. విసిగిస్తే ఎట్లా ఉంటుంది? విసిగిస్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మన ఇంట్లో మన ఆవిడ అనుకుందాం, మీ ఇంట్లో మీ ఆవిడ ఇంటికి వచ్చిన వెంటనే ఏదో కాస్త మంచినీళ్ళు ఇవ్వకపోయేది, నీళ్ళు తెచ్చావా, 2 రోజులైంది నీకు చెప్పట్టి ఇంట్లో బియ్యం లేవు, అది లేదు, టీ ఇమ్మంటే పంచదార తెచ్చావా, చక్కెర తెచ్చా, 24 గంటలు తారు డబ్బాల్లో గులకరాలు వేసినట్టుగా ఓ నోరు తెరిచి లోడ 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 వాగుతూ ఉంటే ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? విసుగుదల కదా అది, విసుగుదల. పనిలో కానీ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఓ ఇక విసిగించి 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 చేస్తూ ఉన్నాను అనుకోండి, ఎట్లా ఉంటుంది? మీకు బాధే కదా. మీరు నన్ను విసిగిస్తూ ఉన్నారనుకోండి, ఎట్లా ఉంటుంది? ఈ బతుకు బతికేదానికంటే ఆ మాట వస్తుంది. విసుగుదల చాలా ప్రమాదకరమైనటువంటిది, విసుగుదల చాలా డేంజర్. దేవుని బిడ్డలారా గమనించండి, ఈమె ఏం చేస్తుందంటే విసిగిస్తుంది, కోపం పుట్టిస్తుంది. ఒకవైపు సంతానం లేని బాధతో బాధపడుతుంటే, ఇంకొక వైపు ఏంటో పెద్దలు సామెత చెప్తారు చూడండి, చెంపదెబ్బ గోడ దెబ్బ. ఎందుకు వచ్చింది? ఒకవైపు సాచి కొడితే వెళ్ళిపోయి మళ్ళీ గోడకు తగులుకుంది, తలకాయ పగిలింది. చెంపదెబ్బ ఇటువైపు, చెంపదెబ్బ అటువైపు, 2 దెబ్బలు. కారణం ఒకటే, దెబ్బలు 2. ఈమెకు సంతానం లేదు, విసిగిస్తుంది. ఆ బాధను తట్టుకోలేక, ఆ బాధను భరించలేక దేవుని సన్నిధికి ఏడుస్తూ వచ్చింది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంది, దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టింది, దేవుని సన్నిధిలో దేవునికి విన్నపించుకుంది, దేవుని సన్నిధిలో దేవునికి తన బాధను తెలియపరుచుకుంది. మీలాగొచ్చి శుభ్రంగా కూర్చొని నిద్రపోలే. ఏం చేసిందో తెలుసండి? వచ్చి అక్కడ ఒక మూలన కూర్చొని, అక్కడ పులిపిటి దగ్గర పాస్టర్ గారు కుర్చీలో కూర్చొని ఉన్నాడు, ఏలీ గారు. ఆ మూలన కూర్చొని ఏమిటండి ఆ మాట ఈ మాట, లేకపోతే ఆ పెత్తనం ఈ పెత్తనం అవి ఇవి చెప్పకుండా ఓ తన ఆత్మను దేవుని సన్నిధిలో నీళ్ళ వలె కృమరిస్తూ ఉంది. ఆత్మను కృమరిస్తుంది, పెదవులు కదులుతున్నాయి, మాట రావట్లేదు. ఆయన చూసి అంటాడు, ఈమె తాగేసి వచ్చింది, మత్తురాలై వచ్చింది. నేను తిన్నగా ఆమె దగ్గరికి వెళ్ళి మాట, అయ్యా నేను మత్తురాలనే రాలేదు, నా గుండెల్లో బాధ ఉంది. నిజంగా మనకు కూడా సంఘాన్ని గురించి, కుటుంబాన్ని గురించి అర్థమవుతుంది అండి. నీకున్న పరిస్థితిని గురించి నీకు కాస్త ఏమైనా బాధ ఉంటే ఖచ్చితంగా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఏడుస్తూ ప్రార్థన చేస్తావు. నీకు ఆ బాధ ఏమీ లేదు, దేవుడు ఆ బాధలన్నీ తీసేసినట్టున్నాడు నీకు. అందుకే దర్జాగా వస్తున్నావు వెళ్ళిపోతున్నావు. ఏడ్చింది ఏది? దేవుని సన్నిధిలో ఉండి. ఏ రోజైనా అమ్మా అయ్యా, ఏ రోజైనా ఒక్క రాత్రి దేవుని సన్నిధిలో గడిపిన దాఖలాలు ఉన్నాయి నీకు? మళ్ళీ దేవుడా దించు అంటావు. రావాల్సిన చోటికే వచ్చావు, చెయ్యాల్సింది చేయకపోతే జీతం ఎట్టొస్తుంది? అది గుర్తుపెట్టుకో. వచ్చి ఏడ్చి ఆత్మను కృమరించి ఆయనతో చెప్పు, అమ్మా ఇశ్రాయేలీయుల దేవుడు నువ్వు కోరుకునే మనవి నీకు దయచేయునుగాక, క్షేమంగా వెళ్ళని చెప్పాడు. 18వ వాక్యం మనం చదివితే మధ్యలో నుండి నాట నుండి ఏ రోజు నుండి ఏ రోజైతే ఏడ్చుకుంటూ దేవుని మందిరానికి వచ్చిందో, తన ఆత్మను కృమ్మరించిందో, ఒక మొక్కుబడి చేసుకుని దేవునికి ప్రార్థన చేసిందో, సేవకుడు ఎప్పుడైతే ఆమెను ఆశీర్వదించి నువ్వు క్షేమంగా వెళ్ళమని చెప్పాడో ఆ రోజు నుండి దేవుని సన్నిధికి వచ్చి తన ఆత్మను నీళ్ళ వల్లే దేవుని సన్నిధిలో కృమ్మరించిన నాటి నుండి, ఆ రోజు నుండి తన ప్రార్థనను దేవునికి విన్నపించుకొని దేవునికి మొక్కుబడి చేసుకున్న నాటి నుండి సేవకుడు ఆమెతో మాట్లాడినప్పుడు తన బాధను తెలియజెప్పినప్పుడు నీకు క్షేమమగునుగాక అని ఆమెను దీవించినప్పుడు ఆ నాట నుండి ఆమె దుఃఖముఖిగా నుండుట. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నాట నుండి దుఃఖముఖిగా నుండుట.
మానెను. ఈ రోజు మొదలుకొని నీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక. వేదన కలవరము నీ జీవితంలో నుండి తొలగిపోవునుగాక. అద్భుతమైన రీతిగా నా దేవుని సహాయము నీకు కలుగునుగాక. ఒకటి, చేతుల పనుల విషయంలో వాళ్ళు దొంగిలిస్తూ ఉండగా వెట్టి పనుల చేత పనిని రెట్టింపు చేసి నిన్ను బాధపరుస్తూ ఉండగా మనస్సుకు, ఆత్మకు, శరీరానికి విశ్రాంతి లేక పాటుపడుతూ ప్రయాసపడుతున్న స్థితిలో నీ కష్టానికి ప్రతిఫలము లేక, ఒకవేళ వచ్చినా నువ్వు దాన్ని అనుభవించలేక నీకు దుఃఖం కలిగిందేమో, నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించినట్లుగా నీ దుఃఖమును తెలుసుకున్న దేవుడు నీ దుఃఖ దినములను సమాప్తి చేయబోతూ ఉన్నాడు. రెండవది నీకు కలిగిన బాధ, ఇతరుల ద్వారా కలిగిన బాధ. ఆల్రెడీ ఆమె హృదయంలో సంతానము లేమి ఆమెలో ఉంది. ఆల్రెడీ ఆమె మనసులో లోటు, బాధ ఉంది. ఏమయ్యా, ఆల్రెడీ బాధ ఉంది. చెంపదెబ్బకు తోడుగా గోడ దెబ్బ తగిలినట్టుగా ఆమె వైరి విసిగిస్తూ, అర్థమవుతుందండి. ఇప్పుడు మనం ఒక చోట డబ్బులు తీసుకున్నాం, ఒక 20,000, 2 సంవత్సరాలు అయిపోయింది. ఏం చేస్తారండి కదా? మనకు విసుగుదల. వాళ్ళకి ఎంత అవసరం ఉందో. ఎగ్జాంపుల్గా మనం ఎంత మర్యాదగా తీసుకున్నామో, మాట్లాడరేనండి, అంతకంటే రెట్టింపు మర్యాదతో ఇవ్వాలి. ఇవ్వలేదనుకో ఏం చేస్తారు వాళ్ళు? అవునా కాదండి? విసుగుదల అంటే ఎటు నుండి వస్తుందో తెలియదు. ఇంట్లోనే రావచ్చు, లేకపోతే పరిస్థితులు చూసి నీలో నీకే విసుగుదల రావచ్చు. విసిగిచ్చేస్తుంది ఆ మనిషి. కోపం వచ్చేస్తుంది. ఏం చేయాలో అర్థమవట్లేదు. కోపం వచ్చేసి, ఏమిటండి కోపం వచ్చేసిన వాళ్ళు ఏది పడితే అది పగలగొడతా ఉంటారు చూడండి. కోపం వచ్చినందుకు కాదు పగలగొట్టేది, విసుగుతో కూడిన కోపం వచ్చినప్పుడు ఇట్లాంటి చేష్టలు చేయాలనిపిస్తుంది. అవునా కాదండి? మీకే కాదు, నాకు కూడా వస్తుంది. విసుగుదల కోపం వచ్చిందనుకో ఏదో ఒకటి పగలగొట్టాలనిపిస్తుంది. ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన. కొంతమంది 10,000 పెట్టి సెల్ ఫోన్ కూడా పగలగొడతారు. టీవీలు పగలగొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఫ్లోరు ఇట్లా పగలగొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు నా బంధువుల్లో. దేవుని బిడ్డలారా గమనించి, ఎలా వస్తుందో తెలియదు అటువంటి విసుగుదల. ఈ రాత్రి ఎందుకో దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చి, నీలో నీకు ఒక బాధ ఉంది, దానికి తగునా అంటూ వేరే వాళ్ళ ద్వారా నీకు కలుగుతున్న విసుగుదల, కోపం, బాధ ద్వారా నీకు దుఃఖం కలుగుతుంది. అయితే నువ్వు దేవుని సన్నిధికి రావాల్సిన చోటికి వచ్చి చేయాల్సింది చేస్తే వెళ్ళేటప్పుడు సంతోషంగా నువ్వు ముందుకు సాగగలుగుతావు. ఒక గొప్ప కార్యాన్ని నీ నాట నుండి దుఃఖముఖిగా నుండుట ఏమని చేసిందండి? అందరూ చెప్పండి ఆ మాట. అంత నీరసంగా చెప్తారు, కొంచెం బిగ్గరగా చెప్పండి. అది దుఃఖముఖిగా నుండుట మానేను. నీ జీవితంలో కూడా ఈరోజు మొదలుకొని నీ దుఃఖ దినములన్నీ నా దేవుడు సమాప్తము చేయునుగాక. నీ దుఃఖ దినములన్నీ నా దేవుడు సమాప్తములగునట్లుగా కార్యాన్ని జరిగించునుగాక. చెప్పాలి, 2 చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా. ఇంకొక విషయం ఉంది కానీ అది కాదు, మనం కాసేపు ప్రార్థన చేసుకుందాం. ఒక్క చిన్న విషయాన్ని నేను మీకు చదివిస్తాను. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలి. నేను చాలా విషయాలు నా మనసులో పరిశుద్ధాత్ముడు ఉంచాడు చెప్పాలి. అయితే సందర్భానుసారంగా నేను కొన్ని విషయాలు మాత్రమే రాత్రి చెబుతూ ఉన్నాను. ఇంకొక మాటను చెప్పి నేను ముగిస్తాను. ఆయన ఏం చేస్తాడు? యోబు గ్రంథం చివరిగా ఈ మాటను చెప్పి నేను ముగిస్తాను. యోబు గ్రంథం 5వ అధ్యాయము 11వ వాక్యం. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తువాడు. చదువన్న మొదటి చదువు.
దీనులను ఉన్నతమైన స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తుతాడు. ఒకసారి తలలు పైకి ఎత్తండి. నీ దుఃఖ దినములు, గట్టిగా చెప్పండి, నీ దుఃఖ దినములు సమాప్తములు అవుతాయి. ఇప్పుడు దుఃఖ దినములు సమాప్తమైన తర్వాత ఇంక నేను వదిలిపెడితే, దుఃఖ దినములు సమాప్తమైన తర్వాత వదిలిపెడితే ఏం చేయాలో ఎటు చేయాలో తెలియదు కదా. అందుకు దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, దుఃఖపడి 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 బాధపడ్డావు కదా, నీ దుఃఖ దినాలన్నిటినీ దేవుడు సమాప్తి అయ్యేటట్లుగా చేసి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అని అంటే, నిన్ను క్షేమమునకు లేవనెత్తబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేనికి లేవనెత్తబోతున్నాడండి? క్షేమమునకు. చూడండి ఆ మాటనంతా మీరు చదవండి. అట్లు ఆయన దీనులను ఉన్నతమైన స్థలములలో ఉంచుతాడు, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తబోతూ ఉన్నాడు. ఇంతకాలం నువ్వు కృంగిపోయావు, ఇంతకాలం నువ్వు కృషించిపోయావు, ఇంతకాలం నువ్వు దిగజారిపోయావు, ఇంతకాలం నువ్వు పడిపోయావు, ఇంతకాలం నువ్వు ఒరిగిపోయావు, ఇంతకాలం నువ్వు కృషించిపోయావు, ఇంతకాలం నువ్వు కృంగి కృషించి పడిపోయావు. అయితే ఇప్పుడు జరగబోయే కార్యం ఏమిటి అంటే, ఇప్పుడు జరగబోయే అద్భుతం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, క్షేమమునకు నువ్వు లేవనెత్తబడుతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకాలం నష్టమే కలిగింది కదా, చిన్న వ్యాపారం చేద్దాం అనుకున్నాం, నష్టమే కలిగింది కదా, చేతి పని విషయంలో నష్టమే కలిగింది కదా, కుటుంబ విషయంలో నష్టమే కలిగింది కదా, ప్రయాసలో నష్టమే కలిగింది కదా, పరుగులో నష్టమే కలిగింది కదా, ప్రయత్నంలో నష్టమే కలిగింది కదా, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి విషయంలో నీకు నష్టం కష్టం ఇవే కలిగాయి కదా, అవునా కాదా? కలిగాయా లేదా? ఇప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడంటే, నష్టము, బాధ, కలవరం అనుభవించిన నిన్ను నీ దుఃఖ దినములను సమాప్తము చేసి నిన్ను క్షేమమునకు దేవుడు లేవనెత్తబోతూ ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నీకు క్షేమమే, ఏది చేసినా నీకు క్షేమమే, ఏ ప్రయత్నం చేసినా నీకు క్షేమమే. కారణం ఏమిటంటే, సమస్తమును కలగజేసిన దేవుడు నిన్ను అలాగా పడిన నిన్ను, దుఃఖముతో ఉన్న నిన్ను నీ దుఃఖ దినములు సమాప్తము చేసి క్షేమమునకు జీవము కలిగిన దేవుడు నిన్ను లేవనెత్తాడు. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. రెండు చేతులు పైకెత్తి జీవము కలిగిన దేవుని సన్నిధిలో రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. దేనికి లేవనెత్తుతున్నాడండి దేవుడు? క్షేమమునకు. అలాగే అందరూ మోకరించి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరము మోకరించి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డ, ఈ మొదటి నెల, ఈ నెలలో మొదటి రోజు, మొదటి నెల కాదు, నెలలో మొదటి రోజు, ఐదవ నెల మొదటి రోజు, నీ దుఃఖ దినములన్నీ సమాప్తములు ఇక క్లోజ్ అయిపోవునుగాక. నీ దుఃఖ దినములన్నీ సమాప్తములగునుగాక. కాస్త నిలువు మోకాళ్ళ మీదకి రండి, దేవుణ్ణి అడగండి. హన్నా అడిగినట్లుగా నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కృమ్మరించండి. ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కృమ్మరించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతసేపు? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బాధ, వేదన, కలవరం, ఎంతసేపు మనోవేదన, ఎంతసేపు చేస్తున్నది కలిసిరా, ఎంతటికి ప్రయత్నాలన్నీ విఫలమైపోతూ, దుఃఖానికి ఒక కారణం ఉంది. నీ దుఃఖం ఆయనకు తెలుసు, నీ దుఃఖములో ఆయనకు తెలిసే ఉన్నవి. నీ దుఃఖానికి కారణం ఏంటో నీకు తెలుసు. ఒకవేళ తెలవకపోతే, అయ్యా ఎందుకు నాకు ఈ దుఃఖం కలిగింది, ఎందుకు ఈ దుఃఖం అని ఒకసారి నీ దుఃఖం తొలగిపోనట్లుగా దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకో. నీ దుఃఖ దినములన్నిటినీ
సమాప్తము చేసే దేవుని యొక్క ఉన్నతమైన కార్యం నీ జీవితంలో జరుగుతుంది. అడుగు, ప్రార్థన చేయి, ప్రయాసపడు, పోరాడు. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. అడుగు అడుగు అడుగు, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. అడుగు అడుగు. నిశ్చయంగా దేవుడు నిన్ను బలపరచబోతూ ఉన్నాడు, నిన్ను స్థిరపరచబోతూ, నీ పట్ల గొప్ప